చక్కని పెళ్లి చేసుకుంటా మరి ఇంకెవరు చూస్తారా అవుడే మనకు అంత డబ్బు కొట్టి పెట్టింది మా అమ్మ. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం కొండతెంబూరు లచ్చయ్య స్వగ్రామం. పుట్టుకతో గుడ్డివాడైన లచ్చయ్యను కాలం ఒంటరివాడిని చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో కష్టము సుఖము తన పనులు తాను చేసుకోవాల్సి వచ్చింది. సాయం అందించడానికి నా అన్నవాళ్ళు ఎవరు ఉండరు. వంటైనా తంటైనా, నీళ్ళైనా నిప్పులైనా, తిండైనా తిట్లైనా, బాధ వచ్చినా సంతోషం వచ్చినా తన తోడు తానే. షాప్ కొంటారు, పన్నెండు కొంటారు, సోబాలు ఎత్తారు అనుకో, జాకెట్ రానుకో చీర ఇచ్చేస్తారు. అలాగే పడుతున్నాడు. మనకు పగలు రాత్రి అని రెండు ఉంటాయి, కానీ సర్వం చీకటమయం అయిన వాడికి రాత్రేంటి పగలేంటి? లచ్చయ్యకు ఏ టైమైనా చీకటే కదా. అందుకే సమయంతో పని లేకుండా రోజును ప్రారంభిస్తాడు. అది అర్ధరాత్రి 2 గంటలు కావచ్చు, లేదా ఉదయం 8 గంటలు కావచ్చు. ఉన్న 4 పళ్ళని తోముకుని సొట్టలు పడ్డ చెంబు తీసుకుని రోడ్డుకు వెళ్తాడు. చేతికర్రై తన దిక్సూచి దేవుకుంటూ అజ్జా మీద దూరాలను దాటుతాడు, గండాలను గంటుతాడు. సాధారణంగా ఊరి బోరు దగ్గరే స్నానం చేసే లచ్చయ్య అప్పుడప్పుడు ఊరి చివరన ఉన్న చెరువుకు కూడా వెళ్ళి స్నానం చేస్తుంటాడు. పెళ్లి కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై 80 ఏళ్ళు వచ్చేసిన పెళ్లిపై అభిప్రాయం మాత్రం మారలేదు లచ్చయ్యకు. మరి ఇంకెవరు చూస్తారా అవుడే మనకు అంత డబ్బు కొట్టి పెట్టింది మా అమ్మ. నగరం వెళ్ళి ఏటాపారము చేతతానా సుతరాము ఒక్క ఊరికో చిప్పిందని మనకు చేత చిప్పింది. చేత మనుషులకి వెళ్తామని వస్తాడు ఆ కొంచెం మరి మనమే వచ్చేస్తాము. మాకు నుంచి కొన్నైతే వెళ్తాం అంతే. ఇప్పుడు పెళ్లి చేయతనా ఒక పిల్ల తల్లి అయిపోతే నీ పేరు ఉంటుందా? అబ్బాయి పిల్ల మంచిదయ్యా ఉంది. ఇది దేశ మాకు మొదలుపోయి పెళ్లి చేయక మన సురేష్ కొడుకైతే బాధ ఇల్లు కట్టుకుని మన దేవుడి గుడిలో కొడుకే పుడతాడు నీకు. మన రాముడి గుడిలో పెళ్లి చేయతను ఇక్కడే సురేష్ వచ్చి చదివేస్తాడు. మంచి కొడుకు పుట్టిపోతే నీకు పేరు ఉండిపోద్ది. ఆ బొడ్డి గుడ్డి మళ్ళీ పారా మిల్లు అయిపోద్ది. అప్పుడే అమలు వచ్చింటే పేరు పొన్నయ్య నెట్టేమా పొన్నయ్య పేరే. తాగడానికి నీళ్లు మాత్రం ఆ ఊరి రామాలయం బోర్ దగ్గర నుంచి తెచ్చుకుంటాడు. ఎన్ని దెబ్బలు కొడితే బిందె నిండుతుందో లచ్చయ్యకు తెలుసు. ఈ నీళ్లు మోసుకుని ఎలా వెళ్తాడని కొత్త వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. కానీ ఆ ఊరి వాళ్ళకు అది మామూలే. రెండు పక్కా ఇళ్ల మధ్య రేకు మట్టి గోడలతో ఉన్న లచ్చయ్య గుడిసెలో ఎలుకలు తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఎలుకలను తిట్టుకుంటూ ఇంటిని శుభ్రం చేసుకుంటాడు.
తోడు మన కొనికేస్తాను కొత్త తోడు అని చేర్పిచ్చిపోయింది మళ్ళా. బంగాళాదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు కొనే లచ్చయ్య మేకలు కావాలంటున్నాడు. మేకలు అంటే లచ్చయ్య భాషలో వేరే ఉందలండి. ఏంటన్నా చెప్పురేనా చెప్పురా. టమాటాలు వేయమని, బంగాళదుంపలు వేయమని, మేకోడలు వేయమని. మేకోడే పొరగొండ అంటున్నాడులే, మసాలు కొనలేదు, మసాలు కావట్లేదు. మేకోడేలా మేకోడలు మరి అయ్యా లేదు. టమాటా దుంపలు ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయా? డబ్బులా లేట్ చేస్తూ తినరా మాసం అది కొనుక్కొని. మరి అన్ని దుంపలు కూర చేపలు కొంత దివేస్తాను. మిల్ మేకర్ అని మనం పిలుచుకునే ఈ సోయా చిప్స్ లచ్చయ్య నోటికి మేకలయ్యాయి అన్నమాట. కొన్న కూరగాయలను వాటి రూపాలను బట్టి స్పర్శించి వేరు చేయగలడు. అప్పుడప్పుడు మొక్క కూరలతో మజా చేసుకుంటాడు. మేం వీడియో తీస్తున్న సంగతి లచ్చయ్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాం. దృష్టిలోపం ఉన్న వాళ్ళకి వినికిడి శక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సడి గమనిస్తాడేమోనని అనుకున్నాం. కానీ చెవులు కూడా పనిచేయకపోవడంతో మా టీమును గుర్తించలేకపోయాడు. అయినా మేము చేసిన చిన్న పొరపాటుతో లచ్చయ్యకు దాదాపుగా దొరికిపోయాం. ఎవరు మా ఇంటికి వచ్చినాడు? జోలోనే జోలు ఎక్కడ ఉన్నాయి? ఎవరు వచ్చినాడు? చాలా విషయాలు లచ్చయ్య మాట్లాడుతున్నాడు. ఎవరితోనో తెలుసా? పరకాయించి చుట్టూ చూడండి, ఎదురుగా గోడ తప్ప మనకు మరేమీ కనిపించదు. లచ్చయ్యకు అది కూడా కనిపించదు. తనతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే తనలో తాను ఒక్కడే మాట్లాడుకుంటూ తనను తాను ఎంటర్టైన్ చేసుకుంటాడు. మంచోడు రాకే కత్తినేస్తున్నారా అన్నాడు. ఇయ్యాడు పక్కలో పోతాను వచ్చినట్టు చూడలేడు. ఎయిటిని అమ్మకు మంచిని అనవచ్చు అంటాడు. పిలుస్తాను రారా మన ఊరు అవును ఈడే చేస్తాడని అంటాడు. ఆడికెళ్ళో మాట్లాడతాడు. ఆడికి గాలి ఉండాలా నీళ్ళగా అనేస్తాడు. ఓ మాట మ్యాథ్యూ వరతావా గాలి ఓ పట్టలు పోయి ఆయన ఎక్కడ మా వాళ్ళకి చెప్పినాడు. ఏ బంధువులని మర్చిపోడు. తనని ఎవరో అడుగుతున్నట్లుగా అన్ని విషయాలు నెమరవేస్తుంటాడు. మనసులో కాదు సుమి. మరి ఏడు కనపడి తరాలు 2 ఇల్లు కట్టాను ఇంటి దిగుతారు. ఖర్చులు గుచ్చులకు అయిపోతాను. ఈ మధ్యన దిగిపోతారట చెప్తారు కదా వీళ్ళకి. ఏదో చెప్తారు కదా ఆ రెండు ఇల్లు. ఈ సమయం పొన్న కొడుకున్నాను వాళ్ళు అయ్యకాయలు అమ్మకాయలు అన్నమ్మకాయలు పెళ్ళికాయలు నీచుకుంటాడు. ఏ కూడా సమయం పొన్న కొడుకు వెళ్ళేస్తాడు కదా. కుక్కలు దూరిపోతాయని పదే పదే తలుపులు వేసుకుంటూ మమ్మల్ని కూడా పెరట్లో పెట్టి తలుపేసేశాడు. చాలాసేపు వేచి చూసిన తర్వాత కానీ మాకు మోక్షం కలగలేదు. ఎందుకైనా మంచిదని ఈసారి జాగ్రత్త పడ్డాం. తనకు సాధ్యమైనంత వరకు పాత్రల్ని ఇంటిని శుభ్రం చేసుకుంటాడు. కానీ అవెంత శుభ్రమయ్యాయో కనిపించవు కదా, అందుకే కాస్త మురికి పట్టి ఉంటాయి. కానీ అలాంటి పాత్రల్లోని తింటూ రోగాలు, బీపీ, షుగర్ లాంటివి లేకుండా ఉండడం ఆశ్చర్యకరం. కళ్ళు లేవు, చెవులు వినబడవు, చేసి దిక్కెవరు అని కొంతమంది తనను చూసి జాలిపడతారనే సంగతిని తలుచుకుంటూ బాధపడుతుంటాడు. అమ్మ చచ్చింది, అయి చచ్చినాడు, కొల్లేడికి లేచింది మంతన్నావు నుంచి మాటానికి బాధని ఆడుతున్నాడు. ఆ కళ్ళేనడు కళ్ళు కనమడు, చెవులు వినమడు, కాళ్ళు రావు, కాలు చెప్పు అయిపోయింది అని అంటుంటారు. రావులు అన్నాడు, అడ్డవులు ఉన్నాడా ఆడతారా అని వస్తాడు. అక్కడ ఉన్నాడనే భరిస్తాడు. కొండతెంబూరుకు 3 నుంచి 20 కిలోమీటర్ల దూరం లోపల వివిధ గ్రామాల్లో కుటుంబాలతో ఉండే 4 అక్కా చెల్లెళ్ళ ఇళ్లకు వాటా ప్రకారం వెళ్లి 3 నెలల పాటు ఉండి వస్తాడు. ఆ విధంగా ఇప్పుడు గోకర్ణపురంలో ఉన్న లచ్చయ్య కోసం అక్కడికి వెళ్తే నన్ను తన చుట్టాల అబ్బాయి అనుకుని ఏదో శుభ కార్యక్రమానికి చెప్పడానికి వచ్చాననుకుని బంధువులందరి గురించి చెబుతూ అందరికీ చెప్పావా అని అడిగాడు లచ్చయ్య. అక్కడితో ఆగకుండా ఆ దారినే వెళ్తే తనను కొండతెంబుల్లో దింపేయమంటున్నాడు. పెట్రోల్ ఖర్చులు తనవేనట. అది రమ్మని చుట్టం వస్తుండే అది ఆయన పిల్లలు వచ్చాడని చెప్పు. అది కొంచెం బోధిగా తెలిపోయింది. చీకాది రాలేదు. పరమం, రాజగోపాలపురం, కొత్తూరు ఇవన్నీ మన దమంతి వచ్చింది. రాజగోపాలపురం సాంబరంకి చెప్పినాడు నీ బావాడు వచ్చినాడు. ఆయనకి చెప్పుకొని మన రావులకి మన దేవునాలే మా రావులే. అవును, పెద్దం జీవనాలు, పిన్నం జీవనాలు మా అప్ప అని చెప్పింది.
అప్పచెల్లింటే మా నడలు చూసుకెళ్ళింది. నీకు బాగోలేదనేసి ఆవిడ రాడచ్చి మేము ఆనందపురం వెళ్ళింది. ఆవిడ బాగున్నాడు మంచిగా ఉన్నాడు అని చెప్పింది. కాచిపురం వెళ్ళవా? లేదు లేదు వెళ్ళదా? వెళ్తాను. ఉన్నదా అమ్మి? ఏం వెళ్ళలేదు. మీరు వెళ్తావా? అలా వెళ్తే నేను అనగా పారుతుంది నీ ఊరు అంతే దగ్గర కదా. మరి అంతే వెళ్తావు, అంతే తిప్పేస్తావు. వీడి మీద పెట్టావు. మరి ఏంటివా ఆయిల్ లేకపోతే 100 రూపాయలు ఆయిల్ ఎక్కడ పోజేస్తావు? మరి ఏంటి ఆయిల్ కొండెత్తాను పోజేస్తావు. మరి అనగా మరి మనది. మా బావమరితో అంత ఈజీ కాదండి, దుంప తెంచుతాడు అంటున్నారు లచ్చయ్య వాళ్ళ బావ. ఇప్పుడు మీరేట్ అవుతారు లచ్చయ్యకి? బావ వాళ్ళ అప్పచెల్లెకి నేను పెళ్ళాడు అన్నా. తెల్లవారులకి ఇస్తాడు, బాత్రూమ్కి వెళ్తాడు, అట్నుండి వస్తాడు, పోసుకుంటాడు, టీ ఇస్తుంది, తాగేస్తాడు. మళ్ళీ 10 గంటల భోజనము, మళ్ళీ సాయంత్రం టీ, మళ్ళీ సాయంత్రం నైట్ భోజనం. 2 పూటలు టీ, 2 పూటలు భోజనం. మంగళవారంతో సరే ఇటు సరుతాం. మంగళవారం పెట్టేస్తే బుధవారం పెన్షన్ ఉంటుంది. ఇక నా పెన్షన్ అయిన తిన్న తర్వాత ఈయన ఎక్కడికి వెళ్తాడో మనకు తెలుదు. మనిషి 3 నెలలు. ఎంతమంది అక్క చెల్లెళ్ళు? 4. సంవత్సరం అయిపోద్ది. మళ్ళీ లచ్చయ్య రావాలంటే లచ్చ అయిపోతుంది. నిదాప మరి అనం కాదు, ఇది పెద్ద నులుపు. పైసలు ఉంచుకుంటాడు. అల్లెత్తాయండి ఇల్లు ఎత్తాయండి, నేను ఎక్కడ తెస్తాను. ఏ కారణంతో ఇలా పెంచుతున్నారు? నాకెందుకని మీరు ఎందుకు వదిలేదు? మీరు ఏ కారణంతో పెంచుతున్నారు? మీరు ఆడికి ఉండవలసిన ఇల్లు ఉన్నది, ఒక 90 సెంట్లు భూమి ఉంది. ఇప్పుడు ఈ 4 అప్పచెల్లెళ్ళు పెంచుకుంటే వాడి తదనంతరం భూమి మీ అందరికి చెందుతుంది. అందరికి మరి అందరికీ రావాలంటే పెంచాలి అంతే కదా. అది ఆ రకం మీద ఏంటంటే 3 నెలలు ఒరిజినల్. ఏ ఊర్లు? కాశీపురం ఒక ఆమె, ఇదొకటి, గోకర్లపల్లి ఒక ఆమె, గోకర్ణపురం, కృష్ణాపురం ఒక ఆమె, అక్కడ అయోధ్యపురం. అక్క చెల్లెళ్ళు అందరు బతుకొనరా? అప్ప జిల్లాలో ఒక దగ్గరికి ఉండి మీటింగ్ పెట్టి ఇచ్చేసినారు. అడిగి 3000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అయితే 3000లోని 1000 రూపాయలు అక్కడ ఉంచేస్తాను. ఎక్కడ? ఇంటికాడ కొనతింపు 2000 పట్టుకుని వస్తాను. ఈ నెల 2000 కూడా తేలేదు. అలా అక్కడికి వెళ్ళాను, ఇల్లు ఎక్కడికి వెళ్ళాను, ఖర్చు అయిపోయి, అల్లది ఖర్చు అయిపోయింది, ఇల్లు ఖర్చు అయిపోయింది అనేసి 1000 రూపాయలు తెచ్చినాను. ఆ 1000 రూపాయలు ఇంకెంత ఉన్నది? 850 రూపాయలు ఇంకా చేస్తున్నది. ఎక్కడికి వెళ్ళినా ఏ అక్క చెల్లెల ఇంటికి వెళ్ళినా పెన్షన్ వాళ్ళకి ఇచ్చేస్తాడా? ఎవడు ఇటుకడే ఉంటాయి. అడిగితే ఇస్తాడో లేతలేదు. ఏటు అడుగుతాడా? తినడానికి దానికి దీనికి ఏటైనా అడుగుతాడా? అడిగితే డబ్బులు ఇస్తే తెస్తానో లేదలేదు. ఏటు అడుగుతాడు మామూలుగా? అయితే ఆడు అడిగిందో లేదు, మాజా బాటలు కావాలా, అది రత్నం బాటలు అంటాడు. నువ్వు డబ్బులు ఇస్తే నేను తెస్తాను, లేకపోతే లేదు. ఎక్కడ ఉన్నా ప్రతి నెల 1వ తేదీకి తిరిగి కొనతెంపుకు వచ్చేస్తాడు లచ్చయ్య. ఎందుకో తెలుసా? ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకోవడానికి. ఈసారి గ్రామదేవతకు మొక్కు చెల్లించుకున్న తర్వాతే అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్తానని చెబుతున్నాడు. స్వగ్రామం కొనతెంపుల్లో తన బంధువులు ఇంటింటికి వెళ్ళి మాట్లాడుకునే లచ్చయ్య ఆ ఇళ్లను గుర్తుపట్టడం భలేగా ఉంటుంది. లచ్చయ్య వెళ్లాల్సింది వాస్తవానికి ఆ పక్కింటికి, కానీ 2 ఇళ్ల వాకిళ్ళు ఒకేలా ఉండడంతో ఈ ఇంటికి వచ్చేశాడు. మరి ఎలా సరైన ఇంటిని గుర్తుపడతాడో మీరే చూడండి. తైలమర్దన చేయాలని కోరితే వెళ్ళి సరదాగా ఆ పని చేస్తూ ఎన్ని మాటలు, ఎన్ని కబుర్లో. తెల్లరే రాబు వచ్చినావా? ఎప్పుడు వెళ్ళిపోతాము? ఎవడు ఏమి 5 సంవత్సరాలు మొక్కలేదు. ఎవరికి? దేవుడికి మంచి దేవుడికి ఓడిపుందుకుంటాను. నాగొచ్చిన కోట దానికి ఇచ్చేస్తాను. నీకు ఎవరింటికి ముందు వెళ్తావు? వాకలి పడను. ఈ నెల అయిపోతుంది. తర్వాత ఆ తర్వాత చర్చలు పడదు.
కిచ్చపల్లి ఎవరు ఉన్నారు? మళ్ళీ ఉన్నారంటే దుబాయ్ వెళ్ళాడు అత్తడట. అవి వాటాలు ఎలాగే వేసుకోండ్రు? నేను గురించి 3 నెలలు, నీలం గురించి 3 నెలలు, మళ్ళీ గురించి 3 నెలలు, రాలకి నుంచి 3 నెలలు. లచ్చయ్యని ఎందుకు మసాజ్ చేయించుకోండి? కాలు తిమ్మురుంది, తిమ్మురు వల్ల పావడం. లచ్చయ్య ఎందుకు? మరి లచ్చమరుడు జీవనోపాధి కదా. లచ్చయ్యకి ఎంత ఇస్తావు మరి? లచ్చ 20, 20, 30, 40 బాగానే అడుగుతాడా? అడుగుతాడు. ఏంటంటాడు? నాకు ఏ డీరా అంటాడు, కొళ్ళు కాయలే ఇస్తాడు. అన్నిటికీ మించి ఇన్ని కష్టాల మధ్య బతుకును వదిలేయకుండా సంతోషమయం చేసుకోవడానికి లచ్చయ్య చేస్తున్న ప్రయత్నం ఎందరికో ఆదర్శం. చిన్న చిన్న సమస్యలకి కుంగిపోయే మరెందరికో కనువిప్పు. ఇన్స్పైరింగ్ స్టోరీస్, ఎప్పుడూ విననివి కొత్త ప్రపంచపు కథనాల కోసం ఇప్పుడే విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఛానల్ని ఫాలో అవుతూ ఏ ఒక్క వీడియో కూడా వదలకుండా చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని నా ప్రియమైన మిత్రులు వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను. కథనాలపై ఛానల్పై మీ అభిప్రాయాలను వెంటనే కామెంట్ చేయండి. ధన్యవాదాలు. నీకు బాగోలేదనేసి ఎవరు ఆడచ్చి ఆనంద పేరు వెళ్ళింది, వాడు బాగున్నాడు మంచిగా ఉన్నాడు అని చెప్పింది. ఆమె చచ్చింది, అవి చచ్చినాడు, కొల్లేడికి లేచింది. మంచి అన్నం నుంచి మాట అంటే బాధని ఆడుతున్నాడు. ఇది పెద్ద నులుపు.